హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎలా ఉన్నారు అందరు? సో ఇక్కడ సింగపూర్లో కన్స్ట్రక్షన్ పర్మిట్, షిప్ యార్డ్ పర్మిట్, పీసీఎం పర్మిట్, ఈ 3 పర్మిట్ కాకుండా ఎన్టీఎస్ పర్మిట్ ఉంటారనమాట. అంటే నాన్ ట్రెడిషనల్ సోర్స్ అనమాట. ఇందులో ఉండే ఆక్యుపేషన్స్ ఏంటి అంటే హౌస్ కీపింగ్ వర్కర్స్, పోర్టల్ అంటే హోటల్స్లో మోస్తారు కదా, సో అవి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో వర్కర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో వర్కర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆపరేటర్స్, హెవీ వెహికల్ డ్రైవర్స్, కుక్స్. సో ఇటువంటి ఒక 8-9 ఆక్యుపేషన్స్ ఉంటాయి అనమాట. సో ఇంతకుముందు ఏంటి అంటే ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ కానీ, నెక్స్ట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ కానీ, ఇటువంటి వాటిలో ఏంటంటే ఇండియన్స్, బంగ్లాదేశీ, ఫిలిపిన్, మియన్మార్ వీళ్ళని తీసుకునే వాళ్ళు కాదనమాట. చైనా, హాంకాంగ్, మకావ్, తైవాన్ వాళ్ళని మాత్రం తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు సెప్టెంబర్ 1, 2025 నుంచి ఏంటి అంటే ఈ ఇండియా, బంగ్లాదేశ్, మియన్మార్, శ్రీలంక, ఫిలిప్పైన్స్ వీళ్ళని కూడా ఈ వీటిలోకి ఈ వర్క్స్ తీసుకుంటారు అనమాట. ఏంటి హెవీ వెహికల్ డ్రైవర్స్, క్లాస్ 4, క్లాస్ 5 లైసెన్స్ విత్ నెక్స్ట్ ఇంకొచ్చి వచ్చేసి ఇది ప్లాంట్ ఆపరేటర్స్ అనమాట. ఇంతకుముందు జస్ట్ వర్కర్స్ తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి సెప్టెంబర్ 1, 2025 నుంచి ఆపరేటర్స్గా నెక్స్ట్ డ్రైవర్స్ కూడా తీసుకోపోతున్నారు. కాకపోతే దీని విధి విధానాలు ఏంటి అనేది చెప్పేసి ఎంఐ వెబ్సైట్లో సెప్టెంబర్ 1 కంటే ముందు మాత్రమే పెడతారంట. సో అప్పుడు మాత్రం దాని రిక్వైర్మెంట్స్ ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి స్కిల్ మనకు ఉండాలి చెప్పేసి. దీని ఫిక్స్డ్ మన శాలరీ వచ్చేసి $2,000. సో నెలకి ఏంటంటే తేడాలు ఉండకుండా ఫిక్స్ మంత్ శాలరీ అంటే ఒకే రకంగా ఉండాలన్నమాట. పర్మిట్ ఉన్న రోజులు ఒకే రకమైన శాలరీ ఉండాలన్నమాట. సో దీని విధానాలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.